ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై పొగమంచు అలుముకుంది. డోలారా నుంచి సోన్ వరకు దట్టమైన పొగమంచు కమ్మేసింది. దారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆదివాసీ గూడలను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం జిల్లాల్లో జాతీయ రహదారిపై వాహనదారులు భయంతో ప్రయాణాలు సాగిస్తున్నారు. మరింత సమాచారాన్ని అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన పొగమంచు దడవుట్టిస్తుంది. ప్రధానంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్డు మీద రహదారుల వెంబడి రాకపోకలు సాగించడానికి తీవ్రమైన పొగమంచు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎవరైతే రాకపోకలు సాగించే ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారి ఉంది. 44వ జాతీయ రహదారిపై ప్రతినిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే దారి కనిపించడం లేదు, దారి కనిపించకపోవడం వల్ల ముఖ్యంగా ఈ మార్గం నుంచి ఎవరైతే రాకపోకలు సాగించే వాహనదారులందరూ కూడా ప్రమాదాలు జరుగుతాయని ఒక భయంతో వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఎవరైనా వాహనదారులు ఉదయం పూట ముఖ్యంగా లైట్లు ఆఫ్ చేసుకొని వెళ్తారు. కానీ ఇప్పుడు ఏదైతే ఒక కారు చీకటి ఏ విధంగా ఉంటుందో ఆ కారు చీకటిని కమ్ముకున్న విధంగా దట్టమైన పొగమబ్బు కమ్ముకుంది. దాంతో వాహనదారులందరూ కూడా లైట్లు వేసుకొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమ్రంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో ఎక్కడ చూసినప్పటికీ కూడా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దాంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుమ్రంభీం జిల్లాలోని చంద్రాపూర్ నుంచి మంచిర్యాల వరకు వెళ్ళే ఒక జాతీయ రహదారి ఉంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో బైన్సా నుంచి ఏదైతే ఖానాపూర్ వరకు మరొక జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారుల గుండా ఎవరైతే రాకపోకలు సాగించే వాహనదారులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులకి ఒక ప్రమాద గండాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది వాహనదారులు దట్టమైన ఏదైతే పొగమబ్బు కమ్ముకోవడంతో ప్రయాణాన్ని కొనసాగించలేక కొందరు ఆపుకున్న పరిస్థితి, నిలుపుకున్న పరిస్థితి, మరికొందరు మాత్రం నెమ్మదిగా లైట్లు వేసుకొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్లో కానీ అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది, అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఈ విధంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. ముఖ్యంగా ఎవరు బయటకు వద్దామంటే కూడా రాలేని పరిస్థితులు దట్టమైన పొగమంచుతోని ఏవైతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఏవైతే ఆదివాసీ గూడాలు ఉన్నాయో ఆదివాసీ గూడాల్లో కూడా ఆదివాసీ గూడాలని పూర్తిగా పొగమంచు కమ్మేసింది. దాంతో ఆదివాసీ గూడాలన్నీ కూడా మసక మబ్బులతో ఏదైతే పూర్తిగా కమ్ముకున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలందరూ కూడా ప్రతి నిత్యం ఉదయం పూట పంట పొలాలకు వెళ్తారు, వ్యవసాయ పనులు చేస్తారు. అలాంటి వారందరూ కూడా పంట పొలాలకు వెళ్దామంటే పొగమబ్బు కమ్ముకోవడం, అదేవిధంగా ఒక తెల్లవారుజామున ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు ఉండడంతో పంట పొలాలకు కూడా వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతమైన ఊట్నూరు కానీ, ఇంద్రవెల్లి కానీ, నార్నూరు కానీ, గాదెగూడ కానీ, అదేవిధంగా కెరమెరి ఏవైతే తిర్యాని మండలాలు ఉన్నాయో ఎక్కడ చూసినప్పటికీ కూడా దట్టమైన పొగమంచుతోని కమ్ముకున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు పొగమంచుతోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరొక వైపు ఒక సుందరమైన దృశ్యాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక సుందరమైన ఒక ఊటీని తలపించే విధంగా, అదేవిధంగా ఒక హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాల్ని తలపించే విధంగా ఒక సుందరమైన దృశ్యాలు ఈ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలోని కండల ఘాట్లన్నీ కూడా ఒక దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అడవులు ఆకాశం కలిసిపోయిందనే విధంగా ఒక సుందరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ సుందరమైన దృశ్యాల్ని ఒకవైపు ఎంజాయ్ చేస్తూనే మరొక వైపు దట్టమైన పొగమంచుతోని జిల్లాలో ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గడప దాటితే ఏదైతే రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, అదేవిధంగా ప్రయాణాలు సాగిస్తే ప్రమాదాలు జరుగుతాయనే ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. దాంతో ఎవరైతే వాహనదారులందరూ కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖకు సంబంధించిన అధికారులు, పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఒకే విధమైన పొగమబ్బు కమ్ముకున్న నేపథ్యంలో, పొగమంచు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా వెళ్లాలని వాహనదారులకు సూచన ఇస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది.